నా బోరింగ్ క్రైస్తవ పోస్ట్ను ఎవరు చదువుతారు? ఒకరోజు నేను చనిపోతానని అనుకున్నాను. నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. ఆ సమయంలో అది మంత్రవిద్య కార్యకలాపాల వల్ల అని నాకు తెలియదు. కొన్ని సంవత్సరాల తరువాత దేవుడు నా ఆధ్యాత్మిక కళ్ళు తెరిచినప్పుడు నేను దీన్ని అర్థం చేసుకున్నాను. ఆ సమయంలో నేను బాధపడ్డాను. నేను తినలేకపోయాను. మరియు నేను నీరు త్రాగినప్పుడు నేను దానిని ఉమ్మివేసేవాడిని. కొన్నిసార్లు నేను నా పేరును కూడా మర్చిపోయాను. నేను చీకటి మరియు మండుతున్న ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా ఉంది. మా బంధువులలో ఒకరు నా కుటుంబానికి వ్యతిరేకంగా మంత్రవిద్య చేయడానికి స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లారు. వారు నా కడుపుని కట్టేశారు. నా సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను ఎలా రక్షించాడో ఇక్కడ ఉంది. వారు నన్ను చంపాలని ప్లాన్ చేశారు, కానీ వారు విజయం సాధించలేకపోయారు. వారి లక్ష్యం విఫలమైనందున వారు నా జీవితాన్ని దుర్భరం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. కానీ దేవుడు ఆ ఋతువును నా స్వంత మంచి కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అవును, నేను చీకటిలో జీవించాను. నేను ఇప్పుడు చూస్తున్నట్లుగా దేవుడిని చూడలేకపోయాను. ఇప్పుడు నేను చూస్తున్నట్లుగా దేవుడిని వినలేకపోయాను. నేను చేసిన ఏకైక పని ఏమిటంటే ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో కూర్చోవడం. నేను ఆయన పాదాల వద్ద నా కన్నీళ్లు పోశాను. ఆయన సహాయం కోసం బిగ్గరగా ఏడ్చాను. ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోతున్నప్పుడు నేను చాలా ఏడ్చాను. నా మనసులో నేను ఎప్పుడూ ఇలా అనుకునేవాడిని, లేదు, 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 నేను చనిపోను, నేను బ్రతుకుతాను. ఒకరోజు దేవుని దయతో నేను గొప్పవాడిని అవుతాను. దేవుడు నా విశ్వాసాన్ని గౌరవించాడు. ఆయన నన్ను అన్ని మంత్రవిద్యల నుండి విడిపించాడు. ఇప్పటివరకు వారు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. దేవుడు నా పక్షాన ఉన్నాడు.